హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. సో చూసేద్దామా చికెన్ కర్రీ మా అమ్మ ఎట్లా చేస్తుందో. మొత్తం అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. సో మీకు గిట టేస్టీ చికెన్ కర్రీ కావాలంటే సో వెళ్ళిపోయాం వీడియోలకి. లెట్స్ గో. గాయ్స్, చికెన్ అయితే ఒక బౌల్ లోకి అయితే వేసుకున్నాం. సో ఇప్పుడైతే కడిగేద్దాం చికెన్ ని. సో గాయ్స్, ఇప్పుడైతే మా అమ్మ అయితే చికెన్ అయితే కలుపుకుంటుంది. ఎన్నిసార్లు కడుక్కోవాలమ్మా? 2-3 సార్లు. ఉప్పు వేయాలా దాంట్లో? ఉప్పు వేసి కడుక్కోవాలంట. మీరు గిడ మంచిగా కడుక్కోని, లేకపోతే పచ్చి వాసన పోదు. సో గాయ్స్, ఇందాక అయితే మా మమ్మీ ఒకసారి అయితే కడిగేసింది. నేను అప్పటి వరకు రాలేదు. సో ఇప్పుడైతే అయిపోయింది, కడిగేసింది. సెకండ్ టైం అయితే అయిపోయింది. సో గాయ్స్, 1.5 ఈ స్పూన్ లా 1.5 కారం వేసింది. ఒక స్పూన్, ఇంకో హాఫ్ స్పూన్ వేసింది. ఈ స్పూన్ తోటే హాఫ్ స్పూన్ ఉప్పు వేసింది. సో ఇప్పుడైతే పసుపు చిటికెడు, 2 స్పూన్స్ ఇగో చిన్న చెంచాతోటి తగినంత వేసుకోండి పసుపు. ఎక్కువ అయితే మళ్ళా ఎట్లనో అవుతుంది. ఇప్పుడైతే మిక్సింగ్ కలుపు జల్లి. సో గాయస్, ఇప్పుడైతే కలిపిన తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగామా. పొయ్యి వెలిగించి ఇప్పుడు ఏం చేయాలి? కడాయి పెట్టుకొని నూనె పోసి ఉల్లిగడ్డలు వేయించుకోవాలా. చూడండి గాయస్, నాకు తెలిసినాక మా అమ్మకి తెలియదు, నేనే చెప్తున్నా ఎట్లా వేయాలో. నూనె. సో గాయస్, ఇప్పుడైతే నూనె అయితే వస్తుంది. 1 కప్పు, 2, 3 కప్పులు అయితే వేసేసింది. సో చికెన్ ఎంత కేజీ? 1 కేజీ. 1 కేజీకి అయితే 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. 3. సో ఇప్పుడైతే 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా అంటే సన్నగా కాదు, కొంచెం మీడియం. ఒక కట్ట మెంతి కసూరి మేతియా? ఏం కూర అది? మెంతెం కూరనా? ఒక కట్ట అంట మెంతెం కూర అంట. ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేడైందా? కాలే ఇంకా. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఇగో ఇట్లా చిక్ సౌండ్ వస్తే ఆయిల్ వేడైనట్టు. ఉల్లిపాయలు వేసేసింది. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఇక్కడ అనుకోవాలి. కడాయిలో స్పూన్ తోటి కడాయిలో అనుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మెందెం కూరని బాగా కడుక్కొని అల్ల వేసేసింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపు. అల్లం వెల్లుల్లి స్మెల్ మస్తు వస్తుంది. సో ఇప్పుడైతే పసుపు అయితే వేసేసాం. పసుపు చిటికెడు, హాఫ్ స్పూన్ చిటికెడు వేసుకొని అది గిట్ట కలుపు వేసుకోవాలి. కలుపు. కలుపుకున్నాక చికెన్ ని అందులో వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. సో చికెన్ చూడండి ఎంత రెడ్ కనబడుతుందిగా. సో మేము కారం కొంచెం ఎక్కువ తింటాం. సో ఇప్పుడు చికెన్ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతం కూర, ఉల్లిగడ్డ మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపు. సో గాయస్, ఇప్పుడైతే మంచిగా అవన్నీ వేసుకొని కలుపుకున్నాక సో ఇప్పుడైతే పొయ్యి అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మసాలా తయారు చేసుకున్నాం. సో లెట్స్ గో. సో మెంతం కూర అయితే మర్చిపోకండి వేసుకోవడము.
టేస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందంట మా మమ్మీ చెప్పింది మెంతం కూర వేస్తే. సో అదైతే మర్చిపోకండి గాయ్స్. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే ఉడకాలంట. సో ఉడికిన తర్వాత మసాలాలు వేసుకొని మొత్తం మంచిగా ఉడకబెట్టుకున్నాం. సో లెట్స్ గో. సో ఇంకోసారి అయితే తీసి కలుపుకుంటున్నాను. గాయ్స్ ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసుకుందాం. సో ఈ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సో ఒక స్పూన్ అయితే ఏంది గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్స్ అంట. సో సో అవన్నీ వేసుకొని దంచుకోవాలి బాగా. ఇదైతే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇట్లా దంచుకోవాలి మంచిగా మెత్తగా దంచుకొని వేసేసుకోవాలి. సో లెట్స్ గో. సో లవంగాలు అయితే ఎక్కువ వేసుకోకండి, స్పైసీ కారం ఎక్కువ అవుతుంది, ఘాట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ తినబుద్ధి కాదు. సో లవంగాలు 2-3 వేసుకోండి అంతే చాలు. సో ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మసాలా వేసుకుందాం. మూత తీసి మసాలా వేసి గరం మసాలా, సో ఇందాక దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాల పొడి, సో 2 స్పూన్స్ అయితే ధనియాల పొడి, 1 ఇంకోటి 2. సో ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి అన్ని ముక్కలకు పెట్టేటట్టు. ఇంకొక 5 మినిట్స్ తర్వాత రెడీ అవుతుంది. సో అది మొత్తం కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పెట్టుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. మంచిగా ఉడికింది. ఇట్లా నూనె వేయాలి అంట పైన. ఇంకా మంచిగా గ్రేవీ మొత్తం దగ్గరికి పడ్డది. ముక్క ఉడికిందా చూడు, ఉడికింది గైస్ మంచిగా. సో 5 మినిట్స్ పెట్టుకున్నాక మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే జొన్న రొట్టె అయితే తయారు చేసినాక రెడీ అయినాక సో చికెన్ జొన్న రొట్టె అయితే టేస్ట్ చేద్దాం. సో చెప్తా ఎట్లుందో టేస్ట్, జెన్యున్గా చెప్తా. సో చూద్దాం. సో ఇప్పుడైతే మా అమ్మ అయితే జొన్న రొట్టె అయితే చేస్తుంది. సో చేసినాక చికెన్లో తిందాం. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి, కదేడు టేస్ట్ బాగుంటుందా చెప్పు నువ్వు. బాగుంటుందా? నువ్వు ఎట్లా చెప్తావు? మేము తిన్నాక నేను చెప్పాలి. తిన్నాక నువ్వే చెప్పు. అవును. సో ఇప్పుడైతే రొట్టె అయితే కలుస్తుంది. సో గాయస్ ఇప్పుడైతే జొన్న రొట్టె గిట్ట రెడీ అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుంది. చూడండి ఇక జొన్న రొట్టె కర్రీ. సో టేస్ట్ చేద్దాం. కిడిగినది నాకు తీసుకోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే టేస్ట్ అయితే వేసేద్దాం. సో ఇప్పుడైతే చేద్దాం. మస్తుంది గాయస్, మంచి కారంగా పీస్ అయితే మంచిగా ఉడికింది. సో ఇప్పుడైతే మా డాడీ అడగాలి ఎట్లుంది టేస్ట్. సూపర్ హైలైట్ ఉందా? ఇంకేమైనా తక్కువైందా? కరెక్ట్ ఉందా? ఇట్లనే చేసుకోవాలి ఇక. ఇంట్లోనే చేసుకోవాలి. సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోలు వస్తాయి. కానీ చికెన్ కర్రీ మాత్రం హైలైట్ అదిరిపోయింది. సూపర్. సో గాయస్ చూసి కదా మేము మంచిగా చికెన్ టేస్ట్ ఎట్లా చేసుకొని తిన్నామో. సో మీరు ఇట్లా ఇట్లానే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మంచిగా చేసుకొని తినండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.